సో ఓవరాల్‌గా చూస్తున్న ఆడియన్స్‌కి గాని, చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా జాయిన్ చేయాలి ఆదిత్య డిగ్రీ కాలేజ్‌లో ఉంటే వాట్ డు యూ వాంట్ టు సే? అంటే వన్ సజెషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఆల్ పేరెంట్స్ ఇస్ వాళ్ళు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏ పేరెంట్ అయినా, స్టూడెంట్ అయినా చూడవలసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్‌కి ఎన్ని కంపెనీస్ వచ్చినవి? యెస్. వెరీ ట్రూ. ఎన్ని ప్లేస్‌మెంట్స్ స్టూడెంట్స్ క్రాక్ చేశారు? హ్మ్. ఈ 2 చూసుకున్నట్టయితే గనుక చూసుకొని అప్పుడు స్టూడెంట్ ఆ కాలేజ్‌లో జాయిన్ అయితే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారండి. బికాజ్ నేను సోషల్ మీడియాలో కూడా చూసాను. హ్మ్. స్టూడెంట్ పేరు ఫరీద్ అని చెప్పి బిస్మా ఫరీద్ అని ఒక స్టూడెంట్. ఓకే. తను ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అండి. హ్మ్. తనకి 10 గోల్డ్ మెడల్స్ వచ్చినియి తన అకాడెమిక్స్‌లో. హ్మ్. అంటే లైక్ స్కూలింగ్ అవ్వచ్చు, ఇంటర్మీడియేట్ అవ్వచ్చు, లేదనుకుంటే గ్రాడ్యుయేషన్ ఆల్ అవ్వచ్చు. టుగెదర్ ఆల్ 10 గోల్డ్ టుగెదర్ మెడల్. 10 గోల్డ్ మెడల్స్. హ్మ్. 10 గోల్డ్ మెడల్స్ వచ్చి కూడా ఇప్పుడు తను షీ ఈస్ యాక్చువల్లీ సెర్చింగ్ ఫర్ ఇంటర్న్‌షిప్. వై అంటే ఎందుకంటే వాట్ ఈస్ దట్ స్కిల్ సిట్యుయేషన్? లేదండి. ఓకే. స్కిల్ లేదు. దేర్ ఆర్ నో సర్టిఫికేషన్స్. అంటే బట్టి కొట్టించేసి ఏదో చదువుతున్నారు. చదువుతున్నారు అకాడెమిక్స్ వరకు అంతే. మార్క్స్ సో, తెచ్చుకుంటున్నారు అని. ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ అనేది వాళ్ళు చేసారో, డెఫినెట్‌గా వాళ్ళకి ఆ ఎక్స్‌ట్రా ఎడ్జ్ అనేది ఉంటుందండి. ఓకే. ఈవెన్ 24, 25 అకాడమిక్ ఇయర్ మనం చూసినట్టయితే గనక, నేను పలానా సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 2 అవర్స్, 3 అవర్స్ ఎంతైనా అవ్వచ్చు. హ్మ్. సో, అది లింక్డ్ఇన్‌లో చాలా మంది అప్డేట్ చేశారు. హ్మ్. అప్డేట్ చేసిన స్టూడెంట్స్‌లో 75% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి లింక్డ్ఇన్ ద్వారా జాబ్స్ అనేవి వచ్చినియండి. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీసే కంపెనీస్ చెప్తున్నాయి. మాకు అనేది డిగ్రీస్ అక్కర్లేదు. స్కిల్ అక్కర్లేదు. బేస్డ్ స్కిల్ ఇస్ జాబ్స్ ఉంటే ఇంపార్టెంట్. చాలు అని. సో, ఆ స్కిల్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచే డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేస్తాం. స్టూడెంట్స్‌కి. ఎగ్జాక్ట్‌లీ. వండర్‌ఫుల్ అసలు.